VS99 న్యూస్ కి స్వాగతం. ఫర్టిలైజర్ షాప్ యాజమానుల ఇష్టారాజ్యం. అధిక ధరలకు ఎరువులు, యూరియా విక్రయాలు. ఒక బస్తాకు 60 రూపాయలు అదనం. వేరే మందులను కొనుగోలు చేస్తేనే యూరియా. రైతు ఫిర్యాదుతో ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేశారు వ్యవసాయ అధికారులు. ఫర్టిలైజర్ షాపులపై లేని పర్యవేక్షణ. రైతు రాజ్యం అంటూ ప్రభుత్వంలో రైతులకు సంక్షేమ పథకాలంటూ ప్రగల్భాలకు పరిమితమయ్యాయి. పంట పండించే రైతులకు మాత్రం ఎప్పుడూ కష్టాలు తప్పడం లేదు. రైతులు పంట పొలాల్లో వాడే ఎరువులు, ఫర్టిలైజర్లు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తూ నెట్టేట ముంచేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తూ ఫర్టిలైజర్ షాప్ యాజమాని ప్రశ్నిస్తే ఈ విషయంపై రైతును ఎరువులే ఇయ్యానంటూ రైతుని బెదిరించాడు. తిరిగి అధిక ధరలకు ఎరువులను విక్రయించాడు. రైతు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయగా ఫర్టిలైజర్ షాప్ యాజమానిపై చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం మిట్టభాసుపల్లి గ్రామానికి చెందిన రైతు నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ తనకు ఎరువులు కావాలని మండల కేంద్రంలోని సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ యాజమానిని కోరారు. దీంతో యాజమాని 20 నుంచి 20 మందులను కొనుగోలు చేస్తేనే ఎరువులను అమ్ముతానని తెలిపాడు. దీంతో రైతు నరేందర్ రెడ్డి తనకు ఎరువులు కావాలని యాజమానికి తెలపగా యజమాని సద్దాం మహమ్మద్ 963 బస్తాలు ఫోన్ పే ద్వారా డబ్బులకు స్వీకరించాడు. అయితే తిరిగి 20 నుంచి 20 మందులను కొనాలని తెలుపగా రైతు నరేందర్ రెడ్డి సంబంధిత వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవసాయ అధికారులు సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాపులలో తనిఖీలు చేపట్టారు. 266 ఉన్న యూరియా బస్తాను 52 రూపాయలకు అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో రైతు నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు షాప్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుండగా వ్యవసాయ అధికారి ఏవో రజిత తెలిపారు. మరోవైపు DCMS లో యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, బయోమెట్రిక్ ఆధారంగా తీసుకోవాలని తెలిపారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఫార్మర్ చెప్పిన దానికి డీలర్ చెప్పిన దానికి కొంచెం పొంతన లేదు. అంటే ఫార్మర్ ఏమంటుండంటే నాకు అడిగిన రేటు నేను అమౌంట్ చేశాను, ఫోన్పే చేసినాను అంటున్నాడు. డీలర్ ఏమంటుండంటే నేను తెలియకుండానే నాకు 3 సంచులది అమౌంట్ నాకు దీంట్లో ఏమంటారు ఫోన్పే చేసిండు. నేను మిగతా అమౌంట్ ఇస్తా అంటే కూడా తీసుకోవట్లేదు కావాలని అని చెప్తున్నాను. దాన్ని నేను మరి రైతు ఏదైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చినావో నాకు కంప్లైంట్ పూర్తిగా ఒకటి రిటర్న్లో రాసి ఇవ్వండి. దాన్ని బట్టి నేను స్టాప్ సెల్ ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్కు పంపిస్తాను. వాస్తవానికి మీరు యూరియా ఎంత కమ్మాలి? 265 అదే చేంజ్ ఉంది. కమ్మాలి వాస్తవం 266.50. 50 రూపాయలు ఎక్కువ తీసుకొని చెప్పి ఫార్మర్ అంటున్నాడు. 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాను రైతు అంటుండు. నేను తీసుకోలేదు, ఆయన కావాలని ఫోన్పే చేసిండని డీలర్ అంటుండు. దాన్ని బట్టి నేను రైతుకు మీరు రిటర్న్లో రాసేయండి, దాన్ని బట్టి నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాను. ఆయన రిటర్న్లో రాసిస్తే నేను స్టాప్ చేస్తాను. మాకేం రాలేము ఇప్పటివరకు. ఇక్కడ కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడికి వచ్చినాను. మన దగ్గర DCMSలో కూడా గవర్నమెంట్ రేట్ ప్రకారం ఉంది 25 మెట్రిక్ టన్నులు ఇప్పుడు ప్రెజెంట్ ఉంది స్టాకు. అలాగే PSCSలో కూడా 25 మెట్రిక్ టన్నులు ఇప్పుడు వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ పర్లేదు షాప్లో ఉన్న అందరూ కూడా ఆ బయోమెట్రిక్ ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకుని రావాలి, మీరు బయోమెట్రిక్ తీసుకుని వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఎందుకు గట్టిగా చెప్పవచ్చు రైతులకు? చెప్తున్నాం, మేము కూడా చెప్తున్నాం, రైతులకు మోటివేట్ చేస్తున్నాం. విలేజ్ లెవెల్లో కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా రైతు తమ్ము పెడితేనే వస్తుంది అది ఆధార్ తీసుకొని. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులకు కూడా. పెద్ద రైతులు, చిన్న రైతులు వాళ్ళు ఏదో ఆటో అయినకు చెప్పి పంపిస్తున్నారు. అది కూడా మళ్ళీ మా గవర్నమెంట్ మాకు రిస్క్ అనిపిస్తుంది. 20 బ్యాగులు 30 బ్యాగులు ఒక ఫార్మర్ తీసుకొని ఒక ఆటో అయినకు చెప్పి తీసుకొని వస్తే మాకు టాప్ 20 బయర్స్లో అది వస్తుంది. 20 బ్యాగులు ఆ రైతు ఎందుకు తీసుకుపోయిండు, దానికి రీజన్ రాసి ఇవ్వండి అని. మళ్ళీ మేము షాప్కి వచ్చి ఏ రైతు తీసుకుపోయిండు, అయితే రైతు లేకపోతే ఆటో అయినా తీసుకుపోతే ఆయన ఎవరెవరికి ఇచ్చిండు, ఎన్ని బ్యాగులు ఇచ్చిండు, అది కూడా మేము వివరాలు తీసుకొని రిపోర్ట్ పంపిస్తున్నాం గవర్నమెంట్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల లోపల రైతు సోదరులు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి ఏ పంట వేశారని చెప్పి మనం రాతపూర్వకంగా రాసుకుంటున్నాం. ఆ రాతపూర్వకంగా రాసినటువంటి మెట్రిక్ టన్నుల ప్రకారమే మన ఫిర్యాదు ఏపీ అందుబాటులోకి రావాలి కదా. అదనంగా ఎందుకు తక్కువ పడుతుంది మరి? అది అదనంగా ఏం తక్కువ పడతలేదు, స్టాక్ ఉంది. ఇప్పుడు రైతులు లేదని చెప్పే కదా మేడం ఆరోపణ చేశారు. స్టాక్ ఉంది, మనకు స్టాక్ ఎక్కడ లేదనేదే లేదు. PSCSలో ఉంది, DCMSలో ఉంది, స్టాక్ ఉంది.
నిమ్మకన్న బ్యాంకులో ఉంది, డిసిఎంఎస్లో ఉంది. 25 మెట్రిక్ టన్నులు ఇప్పుడు ఉంది ప్రెసెంట్. ఇప్పుడు కాదు, వాళ్ళకి 3 రోజులు స్టాక్ వచ్చి. తర్వాత ఫర్దర్ ఏం చేయాలనుకున్న ఈ షాప్ గురించి మేడం? నేను 21 రోజు వరకు స్టాక్ సెల్ ఇస్తున్నాను, యూరియా అండ్ 2020-013 ఎంఓపికి. దాన్ని బట్టి 21 రోజు తర్వాత మళ్ళీ ఫర్దర్ గవర్నమెంట్కి పంపిస్తాము. దాని ప్రకారము మళ్ళీ వీళ్ళ బ్రాంచ్ ఎక్కడ మేడం? వెళ్ళి ఇది ఒకటే షాప్ ఉంది, ఏమో బ్రాంచ్ నాకు తెలియదు. తాండూరులో అయితే ఇక్కడ షాప్ ఉంది. అనేది వస్తుంది, అది వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము, అదొక్కోసారి నెట్ స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ అడగాను. మంచి కావాలి జర మక్కాలే తీసుకోండి. వేరే దగ్గర సొసైటీలో ఉంది, సొసైటీలో ఉంది, సొసైటీలో ఆల్రెడీ మేము 11 తారీఖు కారు తీసుకొని వచ్చిన కొనాలి 2 సంతలు ఏరియా అని అడిగిన. 2 సంతల ఏరియా ఈ ఊకి ఇయ్యము, 2 సంతలకు ఏరియాకు 2 సంతల 20 తీసుకుంటే ఇస్తాం, లేకపోతే ఇయ్యమన్నాడు. ఏదైనా మాకు 20 అవసరం లేదు, ఇప్పుడు మా దిద్దే గారు ఉన్నది, మాకు 2 సంతలు తక్కువ ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా తీసుకొని పోతాం కానీ ఉండని ఇబ్బంది మాకైతే. కాలరావు 2 సంతలు పోతుంది, ఎక్కువ పోదని అన్నాం. అంటే లేదు అట్లా తీస్తా లేకపోతే ఏనన్నాడు. మా పక్కన పిల్లాడేమన్నాడు, అట్లా ఆయనకి ఎందుకు అంటున్నావు, మాకు మొన్న అన్ని 20-30 ఇస్తుంది, అతనికి 2 సంతలు అడిగితేనే ఇయ్యకొచ్చినావు నువ్వు మా సర్పంచ్ కానీ అన్నాడు. సర్పంచ్ అయితే నాకేం, ఎవరైతే నాకేం అన్నాడు. అందరూ పోయి కాలరా కూర్చున్నాను, తప్పు చేయకుండా కాలరా పోయి కూర్చున్నాను. పొద్దు తప్ప పొద్దు కానీ ఇంటికి పోయి మేడం ఫోన్ చేసిన. మేడం ఫోన్ చేసి అటెండ్ చేయండి, నేను చెప్తా పోన్నది మేడం. మేడం ఆయన బెదిరించినట్టున్నది. మేడం నాకు చెప్పినప్పుడు తీసుకోపోన్నది. అయితే నేను రాత్రి మేడం చీకటి అయింది, పొద్దుగాల పోతాను, పొద్దుగాల వచ్చిన. రాని తడిపే ఎన్ని సంతులు అడిగినారు, 3 సంతులు అన్న. 960 రూపాయలు అన్నాడు. 900 రూపాయలు గూగుల్ పే చేసిన. చేసేమన్నా నాకు ఒరిజినల్ బిల్లు చెప్పన్న. ఒరిజినల్ బిల్లు మాకు అంటే ఎట్లయితుంది, ఒరిజినల్ బిల్లు 270 ఇస్తాను, 320 అన్నాను. అరే మనం 320 తీసుకున్నావు, మరి 270 బిల్ ఎట్టేసాను. అడిగితే నీ పైసలు నీకు వాపస్ ఇస్తా, మీది 270 తీసుకొని మీది 50 రూపాయలు వాపస్ ఇస్తాను. లేదు నాకు 320 రూపాయలు తీసుకున్న వీటి నాకు వాపస్ నాకు అదే బిల్లు కావాలని 100 రూపాయలు కూర్చున్నాను. 900 రూపాయలు కొట్టింది అడితే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్లు అడిగిన. అడిగితే ఆధార్ కార్డు అన్నాడు. ఆధార్ కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇచ్చినాడు. ఎక్కడ చూడదాకా నాది ఫెయిల్ అయింది స్కానరు, ఇది ఫెయిల్ అయింది, రేపు తీసుకుపోయి బిల్లు తీసుకుపోయి అన్నాడు. లేదు నాకు ఇస్తేనే వేసుకోపోతే, లేకపోతే వేసుకోపోయినంతవరకు అని చెప్పింది.